మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుని యొక్క హెచ్చైన మహాకృపను బట్టి మేము కూడా చాలా బాగున్నాము. మీరందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనను బట్టి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దేవా మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా. మరల నీ సన్నిధిలో ఈ విధంగా కూర్చొని నీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని మీరు ఇట్టి విధంగా కొనసాగింప చేస్తున్నందుకై నీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఈ కార్యక్రమం వల్ల నా మేలును పొందుకుంటున్నారో వారందరికీ నా ప్రభా నీ నామంలో ప్రభా ప్రతి అవసరమును తీర్చమని ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రభా. నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి, సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మా జీవితాలను నీ మాట ద్వారా సరిదిద్దుకొనగలిగిన అవకాశమును మీరు మాకు కల్పిస్తున్నప్పుడు ప్రభా మా కుటుంబాలను దిద్దుకోవడానికి నీకు ఇష్టమైనట్లుగా నీ చిత్తానుసారంగా మేము ప్రవర్తించడానికి నీ ఆత్మ సహాయమును మా అందరికీ దయచేయమని యేసై నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలుచున్నట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. మరొకసారి చదువుకుందామండి. అబద్ధ ప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలచున్నట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. మనము మాకు అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం కదండి. క్రైస్తవరాలిగా లేదా క్రైస్తవునిగా మన మాటలు ఎలా ఉండాలి, ఎటువంటి మాటలు మనం మాట్లాడాలి, ఎటువంటి మాటలు మనం మాట్లాడకూడదు అనే విషయాన్ని ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము వట్టి మాటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వట్టి మాటలు మనము పలుకకూడదు. ఇది నెగిటివ్ వర్షన్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో హోషేయ గ్రంథం మొదటి నుంచి కనుక మనం చూస్తే మొదటి వచనం నుంచి ఈ భాగం అనేది ఇశ్రాయేలు వారికి సంబంధించిన భాగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు అంటే ఎవరు మనందరికీ తెలుసు కదండి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, దేవుడు ఏర్పరచుకున్న జనాంగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి వారు దేవుని తెలుసుకొని దేవుని చేత ఏర్పరచబడిన జనులుగా ఉంటున్న వీరు సరి అయిన మార్గంలో లేకుండా, సరి అయిన మాటలు మాట్లాడకుండా వారి ఇష్టానుసారంగా వట్టి మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమృద్ధి ఇచ్చిన తరువాత, దేవుడు సుఖములోనికి నడిపించిన తరువాత, ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలలో నుంచి ఒక ఫలభరితమైన జీవితంలోనికి తీసుకొచ్చిన తర్వాత వీరు వట్టి మాటలకు అలవాటు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వట్టి మాటలు అంటే ఏంటనంటే ఈ మాటలు మాట్లాడే వారికి ఉపయోగం లేదు. ఆ మాటల వల్ల ఎవరికైతే చెప్తున్నారో వారికి ఉపయోగం లేదు. ప్రయోజనకరము కాని మాటలు అని ఒక మాటలో మనం తెలుసుకోవచ్చు. వీటి వలన, ఇట్టి మాటల వలన దేవుని నామానికి ఏ మాత్రం మహిమ రాదు కాదు కదా, అవమానం ఎంతగానో జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వట్టి మాటలు మనము క్రైస్తవులుగా అస్సలు మన నోటి నుంచి రానివ్వకూడదు. మనం మాట్లాడితే మాట అది మనకైనా ప్రయోజనకరంగా ఉండాలి, ఎదుటి వారికైనా ప్రయోజనకరంగా ఉండాలి. మూడవదిగా దేవుని నామమునకు మహిమకరంగా ఉండే మాటలు మన నోటి నుంచి రావాలి అని ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వట్టి మాటలు మాట్లాడడం వలన ఎన్నో నష్టాలను మనం జీవితంలో ఎదుర్కోబోతున్నాం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. మొట్టమొదటి నష్టం ఏంటి అనంటే, నీవు వట్టి మాటలు మాట్లాడుతూ ఉంటే అది నిన్ను దారిద్రతలోనికి, లేమిలోనికి, పేదరికంలోనికి నడిపించడానికి కారణమవుతుంది అని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏ కష్టం చేసుకున్న, చిన్న పనో పెద్ద పనో, చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో, నీవు కష్టపడి మాటలు చెప్పకుండా
కష్టపడి పనిచేసినట్లయితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వడానికి నీకు ఇష్టపడతా ఉన్నాడు. అంతేగాని మాటలు చెప్పుకొని బ్రతుకు మనము బ్రతకకూడదు. దాని వలన లాభము వస్తుంది, దాని వలన మేము ఐశ్వర్యవంతులు అవుతామనేది వట్టి మాట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏంటనంటే మన పేదరికానికి మన వట్టి మాటలు కారణంగా ఉంటున్నాయట. ఇది దేవుడు మనకి తెలియచేస్తున్న మాట. ఈ వట్టి మాటలు లేమిడికి కారణములు. చూడండి, ఈరోజు చాలామంది ఒక సామెత అంటూ ఉంటారు, వీడు మాటలు చెప్పుకొని బ్రతికేస్తాడురా, ఈ మాటలు చెప్పుకొని బ్రతికేస్తుందిరా అని అంటూ ఉంటారు. ఎన్నాళ్ళు బ్రతుకుతారు చెప్పండి? మాటలు చెప్పుకొని ఎంతకాలం సాగుతుంది చెప్పండి? ఎక్కడని కొనసాగుతుంది చెప్పండి వారి జీవితం వట్టి మాటలతో? ఇది ఆలోచించదగిన విషయం అన్నమాట. చాలామంది పెద్దవాళ్ళు చిన్నపిల్లలను చూసి అంటూ ఉంటారు ఈ మాట. కానీ ఒక 2 రోజులు 3 రోజులు, మహా అయితే 1 నెల 2 నెలలు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు సాగుతుందేమో. మన మాటలను బట్టి ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, మన మాటలను బట్టి ఎదుటి వారిని, ఒట్టి మాటలను బట్టి ఎదుటి వారిని ఆకర్షించడం అనేది కొన్ని రోజులు జరుగుతుంది. కానీ నీ నిజ స్వరూపం అనేది బయటపడినప్పుడు, మరలా నీ మీద వారు నమ్మకం కోల్పోయినప్పుడు వారు మరలా నిన్ను రాణిస్తారా దగ్గరికి? ఎప్పుడైనా జీవితంలో వారు నిన్ను నమ్ముతారా? నమ్మరు కదండి. ఇలా నీ గురించి వట్టి మాటలు చెప్తున్నాడు లేదా చెప్తుంది అని తెలిసిన తర్వాత ఆ విషయాన్ని ఎక్కడికైనా వాళ్ళు చెప్పడానికి వారు ఇష్టపడతారు. ఎవరికైనా చెప్పడానికి. నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగాలి అనుకుంటే నీ గురించి చెప్పడానికి వస్తే సాక్ష్యం లేని జీవితంగా మన జీవితం మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే వట్టి మాటల వలన మనము బాగుపడలేము. మనకి నష్టమే కలుగుతుంది, పేదరికమే కలుగుతుంది, లేమే కలుగుతుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత మరి ఈ వట్టి మాటలకి మనం ఎలా ఉండాలి అనేది ఇంకొక నష్టాన్ని చూసి మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. అపవిత్రతను కలుగ చేస్తాయి ఈ వట్టి మాటలు. అబద్ధం ఆడితేనో, వ్యభిచారం చేస్తేనో, జారత్వం చేస్తేనో, లేకపోతే ఇంకా ఏదో నరహత్య చేస్తేనో మనం అపవిత్రులము, అపవిత్రత చేసినట్టు మనం అనుకుంటాం. కానీ వట్టి మాటల ద్వారా మనకి అపవిత్రత ఆపాదించబడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు అని పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. యవనస్తుడైనా అప్పుడే దేవుని సేవలోకి వచ్చిన ఈ తిమోతి గారికి పౌలు గారి హెచ్చరిక ఏం చేస్తున్నారనంటే అపవిత్రమైన వట్టి మాటలకు నీవు దూరంగా ఉండు, అటువంటి వాటి దగ్గర నీవు ఉండొద్దు. ఎవరైనా సరే ఈ మాటల వల్ల నాకు ఉపయోగం లేదు, లేకపోతే ఈ మాటల వల్ల ఎదుటి వారికి ఉపయోగం లేదు, దేవునికి మహిమకరంగా ఈ మాటలు లేవు అని నీకు అనిపిస్తే నువ్వు అసలు అక్కడ ఉండొద్దు, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, దూరంగా ఉండు అనే విషయాన్ని ఈరోజు ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన యవన పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పించాలి. ఈరోజు చాలామంది ఇటువంటి వట్టి మాటలకు, వట్టి వీడియోస్కు, వట్టి యూట్యూబ్ ఛానల్స్కి అలవాటు పడిపోయారనమాట. అందులో పస ఏమీ ఉండదు, అందులో ఉపయోగకరమైనది నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ అటువంటి వాటికి చాలా తేలికగా అలవాటు పడిపోతూ ఉన్నారు. ఆ రోజు పౌలు గారు తిమోతి గారికి ఎలా అయితే హెచ్చరిక చేశారో ఈరోజు మన పిల్లలకి, సంఘానికి ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. మనము క్రైస్తవులముగా మనము కూడా ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. వట్టి మాటలకు మనము దూరంగా ఉండాలి, ముసలమ్మ ముచ్చట్లకు మనము దూరంగా ఉండాలి. నీవు నోరు తెరిస్తే ఒకరికి ప్రయోజనకరంగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎదుటివారు నోరు తెరిచి మాట్లాడుతుంటే అది మనకి ప్రయోజనకరంగా ఉండాలి. అటు కానీ ఇటు కానీ ప్రయోజనకరంగా లేదు అనిపిస్తే కనుక అక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది, దానికి దూరంగా ఉండాలి. ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే ఉపయోగపడేవి తక్కువ, ఉపయోగం లేనివి ఎక్కువ. ఇంకా చూస్తే మరింతగా మనం కనుక ఆలోచన చేస్తే
ఇంకా మన జీవితాన్ని నాశనం చేసుకోవడానికి దారి తీసే మన బిడ్డలు యొక్క జీవితాలను నాశనం చేసే వీడియోస్, మాటలే ఎక్కువగా వినబడతా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి వాటికి దూరంగా తల్లిదండ్రులు ఉంచాలి, మనము వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం జరుగుతుంది చెప్పండి? వట్టి మాటల వలన పేదరికము, దారిద్రత అనేది కలుగుతుంది, లేమి అనేది కలుగుతుంది. రెండవదిగా మనం చూస్తే అపవిత్రపరచబడతాం. వట్టి మాటలతో కనుక మనం స్నేహం చేస్తే, వట్టి మాటలు చెప్పే వారితో కనుక మనం స్నేహం చేస్తే, మనమే వట్టి మాటలు చెప్పడానికి అలవాటు పడిపోతే మనం అపవిత్రులము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక నష్టంగా మనం పరిగణించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే పౌలు గారే తిమోతి గారికి మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, నీవు ఏం చేయాలనంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖత చూపాలి అని చెప్తున్నారు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులవుతారు. చూస్తున్నారు కదండి, మూడవ నష్టం ఏంటిదనంటే భక్తిహీనులం అయిపోతాం. మనం గనుక విముఖత చూపకుండా సుముఖత చూపిస్తే, అంటే భలే చెప్తున్నారే, వీరి మాటలు భలేగా ఉన్నాయే అని చెప్పి అది వట్టి మాటలని మనం గ్రహించకుండా వారి కళ్ళబొల్లి కబుర్లకు గనుక మనం అలవాటు పడిపోతే మనము భక్తిహీనులం అవుతాం. కొంచెం కాదు, ఎక్కువ భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోతాం అనేది దేవుడు ఇక్కడ వక్కాణించి మనకి చెప్తా ఉన్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి ఈరోజు అనంటే విముఖత కలిగి ఉండాలి. అపవిత్రమైన వట్టి మాటలకు మనము విముఖత చూపించాలి. దేవుని మాటలకు, ఒక దైవ సేవకుడు చెప్పే గద్దింపు మాటలకు, నీ తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలకు నీవు సుముఖత చూపించాలి. ఈ యొక్క అపవిత్రత కలిగించే, నష్టాన్ని కలిగించే, నీకు లేమి కలిగించే వట్టి మాటలకు నీవు విముఖత చూపించాలి. కానీ ఈరోజు దీనికి ఆపోజిట్గా మనం సమాజంలో చూస్తూ ఉన్నామన్నమాట. సాతానుడు కూడా యవనస్తులకి గాలం వేస్తున్నాడు. ఇటువంటి వట్టి మాటలను చెప్పేసి వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వాళ్ళకి అంత అసహ్యంగా అనిపిస్తున్నాయో, తల్లిదండ్రుల మాటకి, దైవజనుల మాటలకి నీవు క్షేమం కోరే నీ జనుల మాటలకి నీవేమో విముఖత చూపిస్తున్నావు, అపవిత్రమైన వట్టి మాటలకేమో సుముఖత చూపిస్తావు. ఇది ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు మనము ఆలోచన చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే మొన్న మేము సండే స్కూల్ క్యాంప్లో చెప్తా ఉన్నామన్నమాట. ఏమన్నానంటే, స్వీట్గా మాట్లాడే మాటలు, క్యూట్గా మాట్లాడే మాటలు మీరు నమ్మొద్దు. ఎందుకు అనంటే అది నిన్ను పాపానికి నడిపించే విధంగా దారి తీస్తుందని మేము చిన్నపిల్లలకి నేర్పించాం. నిజంగానే మనల్ని పాపంలోనికి నడిపించే మాటలు ఎప్పుడు గద్దింపుతో ఉండవండి, ఎప్పుడు ర్యాష్గా ఉండవండి. ఆ మాటలు స్వీట్గా ఉంటాయి, నిన్ను బుజ్జగిస్తున్నట్లుగా ఉంటాయి. తుదకు అవి నిన్ను మరణానికి దారి తీసేవిగా ఉంటాయి అన్నమాట. కానీ గద్దింపుతో కూడిన మాటలు అవి వట్టి మాటలు కాదు. దానివల్ల నీకెంతో ప్రయోజనం. దారి తప్పించే మాటలు కాదు, కానీ నిన్ను దారిలో పెట్టే మాటలుగా, దారిలో పెట్టే హెచ్చరికలుగా అవి ఉంటాయి అన్నమాట. అది నీవు తెలుసుకునేసరికి జరగవలసిన నష్టము జరిగిపోయే ప్రమాదం ఉంది. సో ప్రియమైన యవ్వన బిడ్డలారా, చిన్నపిల్లలారా, క్రైస్తవులారా, ఈరోజు చెప్పేది ఏంటనంటే వట్టి మాటలేవో, గట్టి మాటలేవో, స్వీట్గా క్యూట్గా చెప్తున్న మాటలేవో, నిన్ను నీ బాగు కోరి నిన్ను హెచ్చరిస్తున్న మాటలేవో, నీ బాగు కోరి నీ గద్దించుతున్న మాటలేవో నీవు గ్రహించుకొని వాటి ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరము ఎంతో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సూటిగా, తేటగా. వట్టి మాటలతో సమయాన్ని గడుపుకోకుండా, సమయాన్ని గడిపేయకుండా మనం ఏం చేయాలనంటే మన యొక్క జీవితాన్ని సరి అయిన మార్గంలో పెట్టుకుంటూ, కష్టపడుతూ, ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ, ఎంత కష్టపడ్డామో అంత ప్రతిఫలాన్ని ఆశిస్తూ ముందుకు కొనసాగిపోదుముగాక. దేవుడు మనకు అట్టి జ్ఞానాన్ని దయచేయునుగాక. మనము ఒట్టి మాటల చేత బ్రతుకకుండా గట్టి మాటలు చెప్పేవారినైనా మన జీవితంలోనికి ఆహ్వానించి మన బ్రతుకులను సరిదిద్దుకొందుముగాక. అట్టి కృపాభాగ్యములను దేవుడు దయచేయునుగాక. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా, మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఈరోజు నీ మాటలను ప్రభువా మాకు అందించినందుకు వందనాలు. నిజమే ప్రభువా, ఒట్టి మాటలు చెప్పుకొని
వట్టి మాటలు చెప్పుకునే వారి దగ్గర మా సమయాన్ని ఇంతవరకు గడిపేశామేమో ప్రభా, ప్రయోజనకరము లేని మాటలు మాట్లాడుతున్నా ప్రభా, మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేశామేమో ప్రభా, దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభా, ఇప్పటికైనా సరే ప్రభా, వట్టి మాటల యొక్క పద్ధతి నుంచి, ప్రవర్తన నుంచి వారు బయటకు వచ్చిన ప్రభా, నీ మాటలకు, దైవజనుల మాటలకు, వారి బాగు కోరే మంచిని కోరుకునే వారి యొక్క మాటలకు సుముఖత చూపించే వారిగా సహాయం చేయమని అడుగుతున్నాం. మీరు జీవితాలను మార్చే దేవుడవు నా ప్రభా, బ్రతుకులను మార్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు తెలియచేస్తూ మా జీవితాలను క్రీస్తు అనే బండ మీద కట్టుకోవడానికి సహాయం చేయమని, మాలో ఉన్న ప్రతి అపవిత్రమైన వట్టి మాటలను దూరపరచమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.